ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను మీకు లాస్ట్ మినిట్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎలా చేయాలి దానికోసం నేను కొన్ని టిప్స్ మీకు చెప్తాను. లాస్ట్ మూమెంట్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అంటే ఏంటి? సపోజ్ మీకు ఒక ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, హెచ్ఆర్ మీకు నెక్స్ట్ 1 అవర్లోనే ఇంటర్వ్యూ ఉంది, లేకపోతే మీరు నెక్స్ట్ 2 అవర్స్లో ఇంటర్వ్యూ లొకేషన్కి రావాలి, ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తామని చెప్పారు అనుకుందాం. ఇటువంటి సిచ్యువేషన్ని లాస్ట్ మూమెంట్ ఇంటర్వ్యూ అంటారు. లాస్ట్ మూమెంట్ ఇంటర్వ్యూ ఉంటే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈ వీడియోలో నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను. ఫస్ట్ టిప్ వచ్చేసి, ఇది లాస్ట్ మూమెంట్ ఇంటర్వ్యూ కాబట్టి ఆ హెచ్ఆర్కి డెఫినెట్లీ మీరు ఫోన్ చేసి లేకపోతే వాట్సాప్ చేసి మీ జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి షేర్ చేస్తారా అని అడగండి. జాబ్ డిస్క్రిప్షన్ మీరు చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అంటే ఆ కంపెనీ వాళ్ళు ఎట్లాంటి స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏ క్వాలిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్ ఏంటి, జాబ్ రోల్ ఏంటి, ఇవి అన్ని జాబ్ డిస్క్రిప్షన్లో మీరు ఒకసారి చదివితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ మన స్కిల్స్ మ్యాచ్ అవుతుందా లేదా. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ ఇంటర్వ్యూ కాబట్టి మీరు జాబ్ లొకేషన్లో వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చాక సపోజ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న స్కిల్స్ మీరు ఎక్స్పర్టైజ్ ఉన్న స్కిల్స్ మ్యాచ్ అవుతలేదు అంటే మీకు వాళ్ళు ఎట్లయినా రిజెక్ట్ చేస్తారు, రైట్? సో అందుకే ఫస్టే మీరు జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే బెటర్ ఉంటుంది. అండర్స్టాండ్ ద జాబ్ డిస్క్రిప్షన్, వాళ్ళ స్కిల్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, క్వాలిఫికేషన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంటర్పర్సనల్ స్కిల్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇవి మొత్తం థరోగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఇది వచ్చేసి ఫస్ట్ టిప్. సెకండ్ టిప్ వచ్చేసి, ఇది లాస్ట్ మూమెంట్ ఇంటర్వ్యూ కాబట్టి వాళ్ళ కంపెనీ వెబ్సైట్ కూడా మీరు డెఫినెట్లీ చెక్ చేయాలి. కొన్ని సిచ్యువేషన్లో ఎలా ఉంటుంది అంటే వాళ్ళ కంపెనీ వెబ్సైట్ చెక్ చేయడానికి కూడా టైం ఉండదు. మీరు వాళ్ళ ఆఫీస్ లొకేషన్లో వెళ్ళి సపోజ్ మీరు వెయిటింగ్ ఏరియాలో ఉన్నారు అంటే అట్లీస్ట్ మీ మొబైల్ ఫోన్లో వాళ్ళ కంపెనీ వెబ్సైట్ అయినా చెక్ చేయండి. వాళ్ళ కంపెనీ వెబ్సైట్లో వాళ్ళ ప్రోడక్ట్స్ ఏంటి, వాళ్ళ సర్వీసెస్ ఏంటి, అబౌట్ అస్ పేజ్లో వెళ్ళి చూడండి. అబౌట్ అస్ పేజ్లో కంపెనీ విజన్ ఏంటి, మిషన్ ఏంటి, వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి, వాళ్ళ గోల్స్ ఏంటి, కంపెనీ ఓనర్ ఎవరు, ఇవి అన్నీ మీరు తెలుసుకుంటే మీకు డెఫినెట్లీ క్లారిటీ వస్తుంది. అంటే ఆ కంపెనీ యాక్చువల్లీ ఏం చేస్తుంది అని మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అలాగే వెబ్సైట్లో అబౌట్ అస్ పేజ్ అయినా, సర్వీసెస్ పేజ్ అయినా, ప్రోడక్ట్స్ పేజ్ అయినా, వాళ్ళ కాంటాక్టర్స్ పేజ్ అయినా, కరియర్స్ పేజ్ కూడా మీరు చెక్ చేయండి. వాళ్ళ కంపెనీలో ఇంకా వేరే ఏమేం వేకెన్సీస్ ఉన్నాయి ఇలాగా. ఇంకా కుదిరితే వాళ్ళ బ్లాగ్ పేజ్ ఉంటుంది కదా వెబ్సైట్లో, బ్లాగ్ పేజ్ కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేస్తే బెటర్. రీజన్, బ్లాగ్ పేజ్లో చాలా పోస్టులు పెడుతూనే ఉంటారు. కొన్నిసార్లు కంపెనీ ఏదైనా పెద్ద అనౌన్స్మెంట్ అంటే ఆ కంపెనీకి ఈ అవార్డు వచ్చింది, కంపెనీ ఓనర్కి ఇట్లాంటి అవార్డు వచ్చింది, ఇట్లాంటి అచీవ్మెంట్ వాళ్ళు రీచ్ చేశారు, ఇట్లాంటి టార్గెట్స్ వాళ్ళు రీచ్ చేశారు, ఇట్లా అన్ని వాళ్ళు బ్లాగ్ పోస్ట్లో పెట్టుకుంటారు. కుదిరితే వాళ్ళు సోషల్ మీడియా హ్యాండిల్స్, సోషల్ మీడియా అకౌంట్స్ కూడా చెక్ చేయండి. ప్రొఫెషనల్ కంపెనీ, ఐటీ కంపెనీ ఉంటే వాళ్ళకి డెఫినెట్లీ లింక్డ్ఇన్లో ఒక కంపెనీ పేజ్ ఉంటుంది. వాళ్ళ లింక్డ్ఇన్ కంపెనీ పేజ్లో వెళ్ళి చూడండి వాళ్ళు ఎట్లాంటి అప్డేట్స్ పెడుతున్నారు, వాళ్ళ కంపెనీ పేజ్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇవి అన్నీ మీరు ఒకసారి వాళ్ళ వెబ్సైట్ అయినా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ మీరు రివ్యూ చేస్తే, ఒకసారి అండర్స్టాండ్ అంటే థరోగా చెక్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఈ కంపెనీ వాళ్ళు ఏ సెక్టర్లో ఉన్నారు, వాళ్ళు ఎట్లాంటి సర్వీసెస్ అయినా ప్రోడక్ట్స్ రన్ చేస్తున్నారు. ఇది మీకు మొత్తం ఒక క్లారిటీగా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి టిప్ నెంబర్ 2. టిప్ నెంబర్ 3 వచ్చేసి, లాస్ట్ మూమెంట్ ఇంటర్వ్యూ కాబట్టి ఆ కంపెనీ గురించి మీరు రివ్యూ కూడా చెక్ చేయాలి. రివ్యూ ఎలా చెక్ చేస్తారు? ఆ కంపెనీ పేరు గూగుల్లో వెళ్ళి టైప్ చేస్తే ఆ కంపెనీ వెబ్సైట్ అంటే వెబ్సైట్ కనిపిస్తుంది. గూగుల్ రిజల్ట్ పేజ్లో వాళ్ళ వెబ్సైట్ కనిపిస్తుంది. అలాగే పక్కకు మీకు గూగుల్ రివ్యూస్ కూడా కనిపిస్తాయి. సో గూగుల్ రివ్యూస్లో కూడా వెళ్ళి ఒకసారి మీరు చెక్ చేస్తే బెటర్. గూగుల్ రివ్యూస్లో వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి ఆ కంపెనీ గురించి రాస్తారు కదా. అలాగే గ్లాస్ డోర్ వెబ్సైట్లో కూడా చాలామంది ఆ కంపెనీ గురించి రివ్యూస్ రాస్తారు. ఎక్స్ ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళు. అలాగే అంబిషన్ బాక్స్ వెబ్సైట్లో కూడా ఎక్స్ ఎంప్లాయీస్ అయినా, కరెంట్ ఎంప్లాయీస్ అయినా, వాళ్ళందరూ వచ్చి ఆ కంపెనీ గురించి వాళ్ళు రివ్యూస్ రాస్తారు. గూగుల్లో ఒకసారి వాళ్ళ రివ్యూస్ చెక్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఈ కంపెనీలో ఎంప్లాయీస్ హ్యాపీ ఉన్నారా లేదా. సో ఈ కంపెనీలో మనం జాయిన్ అవ్వచ్చా లేదా మీరు డిసిషన్ తీసుకోవచ్చు. ఓన్లీ గూగుల్ రివ్యూసే కాకుండా వెబ్సైట్లో అంటే గ్లాస్ డోర్ అయినా లేకపోతే అంబిషన్ బాక్స్ రివ్యూసే కాకుండా సపోజ్ వాళ్ళది ప్రొఫెషనల్ కంపెనీ అంటే లింక్డ్ఇన్ కంపెనీ పేజ్ కూడా డెఫినెట్లీ చెక్ చేయండి. సపోజ్ ఒక కామర్స్ బిజినెస్, ఒక రీటైల్ బిజినెస్ అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేస్తే బెటర్. సో ఇవి 3 టిప్స్ అండ్ టెక్నిక్స్ మీకు చెప్పాను. లాస్ట్ మూమెంట్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో మీకు డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. ఇవి కాకుండా
హెచ్ఆర్ మీకు డెఫినెట్లీ మీ బిహేవియరల్ స్కిల్స్ కూడా చెక్ చేస్తారు, మీ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి ఇవి అన్నీ కూడా చెక్ చేస్తారు. మీకు హెచ్ఆర్ రౌండ్ క్వశ్చన్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి తెలుసుకోవాలని ఉంది అంటే నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, నా నెక్స్ట్ వీడియో చూడండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు కొంచెం వాల్యూ యాడ్ చేసింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపించింది అంటే మీ ఫ్రెండ్స్తోని కూడా వాట్సాప్లో, టెలిగ్రామ్లో ఈ వీడియోని షేర్ చేయండి. నా పేరు సుష్మిత మధు, మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషమ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. నమస్తే.